యేసుప్రభు వారి నామంలో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ దినాన ఒక వాగ్దానంతో కూడినటువంటి వాక్కును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 28, 29 వచనాలు మనం చూసుకున్నట్లయితే, నేను వాటికి నిత్య జీవమునిచ్చి ఉన్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపరు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరించడు. కాబట్టి ఒక్కసారి దేవుని ప్రణాళికలోనికి వచ్చిన తర్వాత, ఒక్కసారి నిత్య జీవాన్ని రక్షణని పొందుకున్న తర్వాత, ఎవరిని బట్టి కానీ తర్వాత ఎవరో అనిన మాటలను బట్టి కానీ మనం ఏది పోగొట్టుకోము అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. అలాగే దేవుడు మనకిచ్చిన స్థానం కావచ్చు, దేవుడు మనకిచ్చిన దర్శనాలు కావచ్చు, దేవుడు మనకిచ్చిన స్థితి కావచ్చు, దాన్ని కూడా ఎవరు కూడా తీసివేయలేరు. నీ జీవితంలో నుంచి దాన్ని తొలగించలేరు, నిన్ను తగ్గించను లేరు. ఈ విషయాన్ని మనము స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆ ఆదికాండంలో మనము యోసేపు జీవితాన్ని చూసుకున్నట్లయితే, మరి వాళ్ళ నాన్న ఎంతగానో ప్రేమించి ఆ యోసేపు అనే కుమారుడికి ఆయన ఒక విచిత్రమైన వస్త్రాన్ని, అంగీని కుట్టి ఇచ్చినట్లుగా మనం చూస్తాము. మిగతా అందరి కుమారుల కంటే కూడా యోసేపు ఎడల ఆయన ప్రత్యేకమైన ప్రేమను కనపరిచినట్లుగా కూడా చూస్తాము. అదే యోసేపు మరి దేవుని చిత్తానుసారంగా కలిగిన దర్శనాలను బట్టి, అలాగే వాళ్ళ అన్నలు చేస్తున్నటువంటి తప్పులను బట్టి మాట్లాడినప్పుడు అదే అన్నలు ఆయనని ద్వేషించడం మొదలుపెట్టారు. తండ్రి ఇచ్చిన అంగీని, అలాగే దేవుని ప్రణాళికను వాళ్ళు తీసివేయగలరని అనుకున్నారు. సో యోసేపును వాళ్ళు గోతిలో వేసేటప్పుడు వాళ్ళ నాన్నగారు ఇచ్చినటువంటి విచిత్రమైన అంగీని చించి పడవేసి దాన్ని రక్తంతో అద్ది తీసుకొని పోయి నీ కుమారుడు మరి దుష్టమృగము చీల్చివేసింది అని చెప్పారు. కానీ అదే అన్నలు ప్రధానమంత్రి కావడానికి అడ్డుకోలేకపోయారు. ఈ దేశంలో కాదండి, పరాయి దేశంలో అధికారాన్ని స్వతంత్రించుకోవడం అనేది చాలా గొప్ప విషయం. నీ దేశంలో నువ్వు ఉన్న చోట నువ్వు విస్తరించడం గొప్ప విషయం కాదు. కానీ అన్యుల దేశంలో శత్రువుల మధ్యలో ఆయన ప్రధానమంత్రి కాగలిగినని కృపను దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ఈ దినాన ఎవరో నీ జీవితంలో నుంచి ఏదో తీసేసినారని, ఎవరో నీ జీవితంలోకి వచ్చి నిన్ను తగ్గించారని, లేదా దేవుడు నీకు ఇచ్చిన పదవిని ఎవరు తీసివేస్తారని నువ్వు ఆలోచించి భయపడాల్సిన అవసరం లేదు. అలాగే దేవుని వాక్యం చెప్తుంది, మనుషుల యొక్క నిందలకు భయపడి దేవుని ప్రణాళిక నుంచి నువ్వు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదని కూడా చెప్తుంది. ఎందుకంటే తన నాసికా రంధ్రములో ప్రాణం ఊపిరి కలిగిన నరుణ్ణి నీ ఎలాగూ లక్ష్య పెడతావు అని దేవుడు అడుగుతున్నాడు. కాబట్టి ఏది కూడా అంటే నీ పై జీవితాన్ని, నీ పై వస్త్రాన్ని, నీకున్న మంచితనాన్ని, నీకున్న మంచి పేరును చించివేయొచ్చు, కానీ దేవుడిచ్చే అధికారాన్ని, దేవుడిచ్చిన మరి పదవిని నీ జీవితంలో నుంచి, దేవుని ప్రణాళికను ఎవరు తీసివేయలేరు. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయం 28 వచనంలో దేవుడు అంటాడు, నేను వాటికి నిత్య జీవం ఇచ్చాను, అవి ఎన్నటికీ వెళ్ళి మరి దాంట్లో నుంచి పక్కకు పోవంటారు. అలాగే నా తండ్రి వాటి ఇచ్చిన వాడు గొప్పవాడు గనుక ఆయన చేతిలో నుంచి కూడా ఏది ఎవరు అపహరించరు అని చెప్పారు. నీ జీవితంలో ఏ ప్రణాళిక, ఏ గొప్ప స్థానము నీ జీవితంలో నుంచి ఎవ్వరూ అపహరించలేరు. ఇది దేవుని వాక్కు. కాబట్టి దేవుడు ఆ విధంగా నీ జీవితంలో అభివృద్ధిని కలగజేయనట్లుగా దేవుడు మిమ్మల్ని ఆస్వాదించునుగాక. ఆమేన్.